హలీం అనగానే సాధారణంగా చికెను, మటను వేస్ట్ చేస్తారు కదా అనుకుంటాం కదా! అలా కాకుండా వెజ్‌తో కూడా మనం హలీం చాలా పర్ఫెక్ట్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అయితే వేసుకోవాలండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఎర్ర కందిపప్పు తీసుకొని వేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బార్లీ బియ్యం అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకైతే మినపప్పు అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకైతే బాస్మతి రైస్‌ని అయితే తీసుకోవాలండి. అలానే ఒక 5, 6 వరకు బాదం పప్పులు, ఒక 7, 8 వరకు జీడిపప్పులు వేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వేడి చేసిన నీళ్ళు పోసుకోండి. వేడి వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మీరు ఒక గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ వాటర్ కనుక తీసుకుంటే 3 గంటల వరకు నానబెట్టాల్సి ఉంటుందండి. వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానిపోతుంది. అందుకనే నేను ఇక్కడ వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మీల్ మేకర్స్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మీల్ మేకర్ ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత ఆ వాటర్ అయితే వంపేసి నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ మీల్ మేకర్స్ నుంచి వాటర్ అనేది చక్కగా కంప్లీట్గా పోయేంత వరకు పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ని అయితే మనం ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇందులోకి ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూద్దాం పదండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 3 లేదా 4 వరకు యాలకులు తీసుకోవాలండి. సాజీరా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలానే 5 లేదా 6 వరకు లవంగాలు అయితే తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకొని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ ఒక్క మసాలా పొడితోనే హలీం టేస్ట్ అద్దరిపోతుందండి. ఇప్పుడు మసాలా పొడిని ప్రిపేర్ చేసాం కదా, పక్కన పెట్టేసి నెక్స్ట్ పప్పులు నానిపోయినాయి కదా, ఈ పప్పులన్నీ వాటర్తో సహా ఒక కుక్కర్లోకి అయితే వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడకనివ్వాలండి. పప్పులన్నీ ఎలా ఉడికాయి అనేది విజిల్ తీసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పులన్నీ కూడా చక్కగా చల్లారిపోవాలి. ఈ పప్పులన్నీ కూడా చల్లారిపోయేంత వరకు ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేపుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ప్రిపేర్ చేయడం మీకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తే మీకు ఆల్రెడీ మార్కెట్లో కూడా బ్రౌన్ ఆనియన్స్ దొరుకుతాయి, అవైనా యూస్ చేసుకోవచ్చండి. పప్పులన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కంప్లీట్గా చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అంటే హలీం ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పెరుగు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత సోయా చంక్స్ ఉన్నాయి కదా, అదేనండి మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, మీల్ మేకర్స్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ అన్నిటిని కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మీల్ మేకర్ తురుమంతా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఇలా మనం ఇక్కడ మీల్ మేకర్ తురుముని ఫ్రై చేసుకున్న టైంలోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బయట 100 పోసి పెట్టే హలీం కంటే కూడా ఇంట్లో చేసుకునే హలీం చాలా బాగుంటుంది. అది కూడా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ హలీం అయితే ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో అంతా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పొడి కూడా వేసేసుకొని ఇక్కడ చక్కగా మనం ఇక్కడ ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. కాస్త రంగు మారిన తర్వాత
నెక్స్ట్ ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పులన్నీ ఉన్నాయి కదా, ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులన్నీ కూడా ఈ విధంగా ఇందులోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పప్పుల మిశ్రమం వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గంట వదలకూడదు, అంటే ఆపకుండా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. మనం పప్పుల మిశ్రమం వేసిన దగ్గర నుంచి కంప్లీట్గా హలీం తయారవ్వడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ 20 నిమిషాల పాటు కూడా ఎక్కడ మనము చెయ్యి వదలకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి హలీంని. ఇలా మనము చెక్క గెరిటితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ప్రెజర్ పెడుతూ మనం ఈ విధంగా కలపాలండి. ఇలా ప్రెజర్ పెడుతూ కలపడం వల్ల ఇక్కడ మనకి హలీం అనేది చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ లేదా నూనె కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం ఎంతవరకు ఉడికించుకోవాలంటే పైకి ఆయిల్ అనేది తేలుతూ కనిపిస్తుంది, అంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి హలీం నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా తేలినప్పుడు మనకి ఇక్కడ హలీం అనేది కరెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నాకు ఇక్కడ ఈ విధంగా లైట్గా ఆయిల్ తేలింది. ఇంకాస్త ఉడకనిస్తే ఇంకొంచెం ఆయిల్ అనేది పైకి తేలిద్ది అనమాట. ఇప్పుడు ఇంకాస్త ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కంప్లీట్గా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని వేడి వేడిగా తినడమేనండి. సూపర్గా ఉంటుంది హలీము. అది కూడా వెజ్ హలీం కదా, ఈజీగా మనకి ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పైన మనము కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకొని వేడివేడిగా తింటే అద్దరిపోతుందండి. మరి నేనెంతో కష్టపడి ప్రిపేర్ చేసిన వెజ్ హలీం రెసిపీ మీకు నచ్చిందా? మరి నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.